హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్నాథ్ కంపమల్ గారు. నమస్తే సార్. నమస్తే అమర్. ఎలా ఉన్నారు? ఓకే ఓకే గుడ్ అమర్. సార్, రీసెంట్గా మీ రాయలసీమలో పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి బై ఎలక్షన్కి సంబంధించి మాట్లాడుకుంటే అసలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతున్న తీరు, అసలు జరగాల్సిన తీరు, అసలు ఒకసారి జరిగిన ఎన్నికల తీరుకు సంబంధించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి, వచ్చినటువంటి మార్పులకు సంబంధించి, ఈ రకమైనటువంటి పద్ధతులకు సంబంధించి ఏం చెప్తారు సార్ అసలు? అంటే ఈరోజు పులివెందుల్లో ఉప ఎన్నిక రావడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల గురించి మళ్ళా మరొకసారి వార్తల్లో చర్చల్లో ప్రముఖంగా నిలబడడానికి కారణం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం, అది కూడా అధికారంలో టీడీపీ పార్టీ ఉండడం వల్ల స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి అవకతవకల నుండి స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది. మనం ఇదే అంశాలపైన ఒకసారి గతంలో పోతే సహజంగా స్థానిక సంస్థలు అంటే ఏంటంటే మనకు అధికార వికేంద్రీకరణ అనేది మనకి ఎలా ఉంటుందంటే, ఒకవేళ రాష్ట్ర స్థాయిలో అధికారం ఒక ప్లేస్ లో కేంద్రీకృతం అవుతుంది. తర్వాత కలెక్టర్ జిల్లా స్థాయిలో ఒక స్థాయిలో ఉంటుంది. తర్వాత మండల, మున్సిపాలిటీ, కార్పొరేట్ స్థాయిలో మనకు అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. అంటే ఓవరాల్ గా 3 ప్రాంతాల్లో మనకు వికేంద్రీకరణ ద్వారా పరిపాలన జరగడం అనేటువంటిది మన వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఒక అంశం. సో అంటే స్థానిక సంస్థల ద్వారా స్థానికంగా ఉన్న సమస్యలు కానీ, స్థానిక ప్రతినిధుల ద్వారా, స్థానిక సర్పంచ్ల ద్వారా, కార్పొరేషన్ చైర్మన్ల ద్వారా పరిపాలన సాగిస్తూ లోకల్లో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా మనకు ఈ పంచాయతీరాజ్ చట్టం కానీ, స్థానిక సంస్థలు కానీ చాలా బలోపేతం అవ్వడం జరిగింది. సో ఆ క్రమంగా కూడా మన దేశంలో పరిపాలన నిర్మాణం అలా కనపడింది. కానీ మనం ఒకసారి గతంలోకి వెళ్తే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వీర్యం అవడానికి కారణాలు ఏంటి, దీనికి ఎవరు కారణం, ఎవరు ముందు, ఎవరు తప్పు అనేటువంటి అంశాలను మనం ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే మున్సిపల్ కార్పొరేషన్లకు, ఈ మండల ఎంపీపీలకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు పరోక్ష ఎన్నిక అనేటువంటి ఒక పద్ధతి రావడం జరిగిందో, సో ఆ రోజు నుంచే ఈ కొనుగోళ్లు, అమ్మకాలు, పార్టీలు మారడాలు అనేటువంటి వ్యవస్థ, మళ్ళీ అందులో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఓటు హక్కు ఉండడం, మళ్ళీ కోఆప్షన్ సభ్యులు ఉండడం. సో ఇలా ఉండడం వల్ల స్థానిక సంస్థలు అనేటువంటివి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎక్కువ శాతం కైవసం చేసుకోవడం అనేటువంటి ఒక ఒక పరిపాటి, ఒక పరిణామ క్రమం మన రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది. ఒకసారి విభజన తర్వాత మనం తీసుకుంటే మనకు 2014లో విభజన జరిగిన సందర్భంలో ఒక అంశం బాగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా మనకు ఆ రోజు లోక్సభ, పార్లమెంటు మరియు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 2014లో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 months లోనే జరగడం జరిగింది ఆ రోజు. అంటే 2014లో తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం, ఆ రోజు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం వైసీపీ పార్టీనే గెలిచింది, వైసీపీ వాళ్ళే ఎక్కువ కైవసం చేస్తున్నారటువంటి అనే వార్తల నేపథ్యాలు కూడా మనం చూస్తాం. కానీ ఏది ఏమైనా కూడా స్థానిక సంస్థలలో కొంత ప్రతిపక్ష, అధికార పక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్యానికి ఎక్కడైనా బలం. అంటే ప్రతిపక్షం కూడా ఉండాలి ప్రజాస్వామ్యం. అప్పుడే ప్రశ్నించే తత్వం ఉంటుంది. తద్వారా పరిపాలకులు సాగించే వాళ్ళకు కూడా కొంత భయం ఉంటుంది. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే 2014 తర్వాత ఒక చిన్న మార్పు జరిగింది. అంటే నేనేమంటానంటే ఆ రోజు 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు లోకల్ బాడీలు కానీ, మున్సిపాలిటీలలో కానీ కొంత చేరికల ద్వారా అధికారంలోకి రావడం ద్వారా వాళ్ళు కొన్ని కైవసం చేసుకోవడం, అంటే ఎంపీపీలు కానీ, తర్వాత కార్పొరేషన్స్ కానీ అలాంటి ఒక రాజకీయం జరిగింది. వాటితో పాటు ఇంకొక పెద్ద రాజకీయం జరిగింది. ఏంటంటే జన్మభూమి కమిటీలు అనేటువంటి ఒక పేరుతో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క హక్కులను కాలరాసి జన్మభూమి కమిటీలకు వీళ్ళు ఒక పవర్స్ ఇవ్వడం ద్వారా, అంటే లోకల్లో ఉండే అభివృద్ధి సంక్షేమ పథకాల్లో జన్మభూమి కమిటీల యొక్క పాత్ర కీలకంగా మారడం ఆ రోజు మనం చూసాం. ఆ రోజు 2019 ఎన్నికల్లో పార్టీ తెలుగుదేశం ఓడిపోవడం, వైసీపీకి రావడానికి ప్రధాన కారణం కూడా జన్మభూమి కమిటీలు అనేది ఆ రోజు ప్రముఖంగా టీడీపీలో పనిచేసినటువంటి నాయకులు చెప్పడం కూడా మనం విన్నాము. అందరికీ అది సుపరిచితమే. సో మళ్ళీ ఏం జరిగింది తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో మనం ఎన్నికలు చేయడము, ఎన్నికలు నిర్వహించడము, ఎన్నికలలో గెలిచినోడు ఆ వల్ల పోవడము, గతంలో చూసినటువంటి ఒక చర్యల వల్ల వీళ్ళ యొక్క దూకుడు, వీళ్ళ యొక్క అధికార దుర్వినియోగం ఏమైపోయిందంటే
పోలీస్ వ్యవస్థను చొప్పించి ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసుకొని మొత్తం మా వైపే ఉన్నారు, మా వైపు ఉన్నారు అనేటువంటి ఒక రాజకీయం కూడా వైసీపీ పరిపాలనలో మనకు కనపడింది. ఉమ్, సో ఈ రోజు మళ్ళీ మనం కట్ చేస్తే ఏమైపోయింది, ఈ రోజు 2024లో మళ్ళీ తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. రేపు ఇంకా మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రావాల్సి ఉన్నాయి, ఇంకా ఎన్నికలు జరగల. ఉమ్, కేవలం ఇది కొంత ఉప ఎన్నిక కారణంగా మనకు ఒక జెడ్పీటీ స్థానాలు, ఒక 2 జెడ్పీటీ స్థానాలకు ఎన్నికలు రావడం జరిగింది. ఉమ్, సో ఈ నేపథ్యంలో టీడీపీ ఏం చేసింది అంటే గతంలో జరిగినటువంటి అనేక ఘటనల దృష్ట్యా వాళ్ళు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయడం మీకే కాదు, అధికారం అడ్డం పెట్టుకుని ఏకగ్రీవాలు చేసుకోవడం మీకే కాదు, మాకు కూడా తెలుసు అనేటువంటి కోణంలో వీళ్ళు ఎన్నిక చేయాలని చేసినటువంటి ఒక ప్రయత్నం అక్కడ కనపడింది. కాకపోతే ఇక్కడ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం కావడం వల్ల, సో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కావడం వల్ల వాళ్ళ అభ్యర్థులు పెట్టి ఎన్నిక అనివార్యం కావడానికి ఒక వాతావరణం ఏర్పడింది. ఓకే. ఆ అనివార్యం కావడానికి ఎన్నిక ఏర్పడడం అంటే ఏకగ్రీవానికి ఛాన్స్ లేకపోవడం వల్ల ఎన్నిక అనివార్యం అయింది కాబట్టి, సో ఆ ఎన్నికను ఖచ్చితంగా జరపాలి. ఎన్నిక అనివార్యం అయినప్పుడు జరపాల్సిందే కదా రూల్స్ అమ్మడి. సో ఇప్పుడు ఆ ఎన్నిక ఎలా జరిగింది అనేది మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న. మనం ఒకసారి లోపలికి వెళ్తే, సో ఎన్నిక జరగడానికి ఎలక్షన్ కమిషన్ అనేటువంటి చాలా ట్రూ అండ్ ఫెయిర్ గా ఎన్నిక జరగాలి. కానీ ఈ రోజు అక్కడ ట్రూ అండ్ ఫెయిర్ గా ఎన్నిక జరిగిందంటే మనకు చూస్తున్నటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్స్ బట్టి చూస్తే అక్కడ చాలా వరకు ఎన్నిక ఫెయిర్ గా జరగలేదు. చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా వాళ్ళకు పూర్తిగా అడ్డుకున్నారు అనేటువంటి ఒక రాజకీయం మనకు అక్కడ కనపడుతుంది. ఉమ్. అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు సంబంధించి చూసుకుంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ చూస్తేనేమో మొత్తం అంతా రిగ్గింగే జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, లేదంటే అసలు పోలింగ్ బూత్ లో ఉండాల్సినటువంటి ఏజెంట్లు కూడా పోలింగ్ బూత్లకు రానివ్వలేదు. ఆ, నిలబడ్డటువంటి జెడ్పీటీసీ క్యాండిడేట్ నే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో, డిఐజీ ఆధ్వర్యంలో, డీజీపీ ఆధ్వర్యంలో, డిఎస్పీ ఆధ్వర్యంలో వరుస పెట్టి రిగ్గింగ్ జరిగింది అనేటువంటిది ఆ కలెక్టర్ గారు పోస్ట్ చేసినటువంటి పిక్ నే వీళ్ళు ఆధారంగా చూపిస్తూ కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా ఇటువంటి పరిస్థితి జరిగింది అని ఆ పిక్ కూడా చూపించడం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి చూస్తే మీకు అలాగే చేయడం అలవాటు కాబట్టి మీరు అదే భ్రమంలో ఉన్నారు. చాలా రాజ్యాంగబద్ధంగా, చాలా శాంతియుతంగా, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఆఫ్టర్ 40 years పులివెందులలో ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నిక జరిగింది అనేటువంటిది అందులో వాళ్ళు ఒక స్లిప్ కూడా ఒకటి చూపిస్తున్నారు. ఓటరు ఒక అతనట స్లిప్ రాసి ఓటర్ బ్యాలెట్ బాక్స్ లో వేసి వెళ్ళాడట స్లిప్. ప్రజాస్వామ్యబద్ధంగా అనేక సంవత్సరాల తర్వాత నా ఓటు నేను వేసుకున్నాను అని చెప్పి ఆ స్లిప్ దాంట్లో వేసి వెళ్ళాడట. ఆ స్లిప్ కూడా ఒకటి టీడీపీ సోషల్ మీడియా దాన్ని హైలైట్ చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులు రావడానికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడు ఒక పక్క వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి, దాన్ని నమ్మాలా? లేదు ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయని, దాన్ని నమ్మాలా? అసలు లోకల్ గా జరిగిన పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు? లోకల్ గా మనం గత అదే 10 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అంటే అటు సైడ్ నాయకులు, ఇటు సైడ్ నాయకులు ప్రచారాలు చేయడం, కీలక మంత్రులు ఇన్ఛార్జీలుగా తీసుకోవడం, వైసీపీ తరఫున కూడా కీలక నాయకులు లోకల్ గా వెళ్ళి చాలా మంది ప్రచారం చేయడం కూడా మనకు కనపడింది. అంటే స్థానికంగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారు కాకుండా సో మిగతా జిల్లాలోని నాయకులు, ఇతర జిల్లాల వైసీపీ నాయకులు కూడా అక్కడ వెళ్ళడం, ప్రచారం చేయడం కనపడింది. అలాగే టీడీపీలో కూడా ఇతర జిల్లాల నాయకులు, మంత్రులు చాలా మంది ఇన్ఛార్జీలుగా వివరించడం. సో వాళ్ళ యొక్క పోల్ మేనేజ్మెంట్ బిఫోర్ ఎలక్షన్ చేయాల్సినటువంటి ఒక సైకిల్, ఒక ఎక్సర్సైజ్ వాళ్ళు చేశారు. కానీ ఒక మెయిన్ కార్యక్రమం అనేది ఎన్నిక రోజు ఉండాలి. అంటే ఎన్నిక రోజు ఉండాలంటే ఎన్నిక చాలా ట్రూ అండ్ ఫెయిర్ గా జరగాల. ప్రజలంతా వచ్చి సో ట్రూ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరిగిందా లేదా అనేటువంటి దృశ్యాలు మనం అక్కడ చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే చాలా ఇతర ప్రాంతాల వాళ్ళని అక్కడ దింపడము, డిప్లాయ్ చేయడము, వాళ్ళు ఓటకు వినియోగించుకోవడము, గ్రామీణ ప్రజలకు వాళ్ళ ఊర్లో వాళ్ళకు ఓటు హక్కు అలవ్ చేయడము, స్వయంగా అభ్యర్థి కూడా ఓటకు వినియోగించుకోలేదు అనేటువంటి వార్తలు చూసినప్పుడు మనకి ఏమైందంటే, అంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ గానే వాళ్ళు ఒక పోల్ మేనేజ్మెంట్ చేసి కేవలం వాళ్ళకు అనుకూలమైనటువంటి గ్రామాల్లో, అనుకూలమైన ఊర్లలో పోలింగ్ శాతం పెంచుకొని కేవలం ఎక్కడైతే వాళ్ళకు ఓట్లు పడతాయో అలాంటి వాళ్ళని అలౌ చేసి మిగతా ప్లేస్ లో ప్రజలను కానీ, మిగతా వైఎస్ఆర్సీపీ అభిమానులను కానీ, సానుభూతి పరులను కానీ ఎక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడం ద్వారా వాళ్ళు చేశారనేటువంటిది ప్రధాన వైసీపీ పార్టీ ఆరోపణ. అక్కడ మనకు కూడా చాలా మంది బయట చూసినప్పుడు కూడా కనపడింది. అదే నేనేమంటానంటే, గతంలో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుప్పంలో మీరు ఏదైతే సాధించి కుప్పం అడ్డా అని చెప్పి మీరు రాజకీయం చేశారో ఆ రోజు మీకు ప్రజాస్వామ్యాన్ని కూని అయినట్టు కనపడలేదా? సో అంటే దాన్ని బట్టి అర్థమైంది ఈ రోజు మేము కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రామనాథ్ గారు, గతంలో కుప్పంలో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేయలేదని టీడీపీ ప్రశ్నించే ముందు టీడీపీ ఆ రోజు పోటీకి వెనకెళ్ళిపోయింది, పోటీ చేయడానికి ఇష్టపడలేదు.
కానీ ఇప్పుడు ఇక్కడ వైసీపీ పోటీ చేయడానికి ముందుకొచ్చింది. ఓటర్లంతా మా ఓట్లు మమ్మల్ని వేయనీయండి అని చెప్పి పోలీసులు బతిలాడుతూ కాళ్ళు కొట్టుకున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. దానికి దీనికి అదే డిఫరెన్స్ లేదంటారా? అదే నేనేమంటానంటే ఆ రోజు వైసీపీ అధికారంతో ఏకగ్రీవాలు చేసుకోవడం కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాబలం అనండి లేదా అధికార దుర్వినియోగం అనండి అధికారంతో వాళ్ళు చేసేటువంటి చర్యలకు వీళ్ళు కంప్లీట్ గా చేతులెత్తేయడం జరిగింది. అంటే ఎలాగూ ఈ స్థానిక ఎన్నికల్లో మనకు పవర్ వచ్చినంత మాత్రాన నిలబడేది లేదు, పోయేది లేదు. ఎలాగో వాళ్ళే అధికారంలో ఉండారు. దానికోసం మనం ఎందుకు కొట్లాడాలా, అసలు మీరు ఎన్నికలని బాయ్కాట్ చేయండి అని చెప్పి కూడా టీడీపీ అధినాయకత్వం కూడా పిలిపించింది ఆ రోజు స్థానిక ఎన్నికల్లో. సో కానీ ఈ రోజు వైసీపీ పార్టీ ఇక్కడ వాళ్ళ జిల్లాలో వాళ్ళ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఓడిపోయినా గెలిపినా ఖచ్చితంగా పోరాడాలి. ఈ పోరాటం ద్వారా వీళ్ళు చేసే అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందు పెట్టాలా అనేటువంటి ఒక వ్యూహం కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండొచ్చు. సో ఆ కోణంలో వీళ్ళకు తెలియంది కాదు. ఖచ్చితంగా అధికారం దుర్వినియోగం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి పోలీసు డిప్లాయ్మెంట్ అంతా వాడుకుంటారనేది తెలియకుండా ఏం వాళ్ళు ఎన్నిక చేయరు. కాకపోతే ఏంటంటే ఏ ఇది పార్టీ జరిగేటువంటి పరిణామాన్ని అధికారంలో ఉన్నా సరే అధికార దుర్వినియోగమా లేదంటే పోలీస్ వ్యవస్థను వాడుకోవడమా లేదు వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం అనేది కామనే. అది ఎవరున్నా ఒప్పుకోవాల్సినటువంటి మనం అదే నేను ఏమంటానంటే ఎవరున్నా కూడా అది కొనసాగుతోంది. కానీ ఈసారి దానికి భిన్నంగా ఈ ఊర్లో ఉన్నటువంటి ఆ ఓటర్స్ తీసుకెళ్లి 4 కిలోమీటర్ల అవతల ఆ గ్రామంలో మీరు ఓటేయాలి, ఆ గ్రామం అదే నుంచి ఈ గ్రామంలో మీరు ఓటేయాలి. ఇటువంటి సాంప్రదాయం ఏంటి? అంటే ఇలాంటి సాంప్రదాయం అదే అదే ఇక్కడ మనకు ప్రాబ్లం కావాల్సిన ఏంటంటే వాళ్ళని మనం ఊర్లోకి రానివ్వచ్చు అనేటువంటి ఒక ఇదా? అదే ఖచ్చితంగా ఇలాంటివి మనము ప్రజాస్వామ్యంలో చర్చించాలా, ప్రజల ముందు పెట్టాలా, వ్యవస్థల ముందు పెట్టాలా, లేదంటే కోర్టుల ద్వారా కూడా దీనిని ప్రశ్నించాలా ఖచ్చితంగా. ఎందుకంటే సహజంగా ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో వస్తున్నటువంటి ఒక గ్రామ పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో ఆ పోలింగ్ బూత్ లోనే వాళ్ళు ఓటకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ పోలింగ్ బూత్లను కూడా మార్చి వాళ్ళకు అనుకూలంగా ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేయడం, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ ఊరికి పోవాలంటే మీరు భయపడి ఓటేయాలా, మీరు పోతే మేము దారిలో అడ్డగిస్తాము అనేటువంటి కోణంలో వాళ్ళు ఎన్నికల్లో ముందస్తు వ్యూహంగా ఇలాంటి పోల్ అడ్జస్ట్మెంట్, బూతుల నిర్వహణను కూడా ప్రణాళికలో భాగంగా చేశారా లేదా, అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటిది ఈసీ ఖచ్చితంగా వాటికి సమాధానం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే మీకు తెలియదు కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు బీహార్ లో ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ కూడా ఓటర్ లిస్టుల పైన, ఎలక్టోరల్ రోల్ పైన చాలా ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. మోర్ ఓవర్ గతంలో కూడా మా చిన్న గ్రామంలో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా గ్రామంలో కూడా మాకు 2 పోలింగ్ బూత్లు ఉండేవి. అంటే ఈ రోజు ఏమైపోయిందంటే 1500 లోపు ఓట్లు ఉంటే ఖచ్చితంగా ఒక పోలింగ్ బూతే ఉండాలా అనేటువంటి ఒక కోణంలో 1500 ఓట్లు ఉంటే కేవలం ఒక పోలింగ్ ద్వారా వాళ్ళు ఎన్నిక నిర్వహించడం ద్వారా ప్రజలు కూడా అక్కడ నిలబడుకొని ఓటేయడానికి చాలా సమయం నిరీక్షించాల్సినటువంటి అనుభవాలు మనకు గత జనరల్ ఎలక్షన్ లో ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా వాళ్ళు రేపు రివైజ్ చేసుకుంటాము, ఖచ్చితంగా ఆ 1500 సీలింగ్ లిమిట్ తగ్గించుకుంటాము కూడా ఈసీ సమాధానం ఇవ్వడం కనపడింది. కాకపోతే ఇక్కడ పులివెందల్లో ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఈ గ్రామంలో ఉండాల్సిన బూత్ వేరే గ్రామానికి, వేరే గ్రామంలో ఉండాల్సిన బూత్ ఇంకొక గ్రామానికి ఎందుకు సెఫల్ చేయాల్సి వచ్చింది అంటే అలాంటి వాటికి ఖచ్చితంగా ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే దీని వెనక పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయా లేదా కాన్స్పిరసీ ఉందా, ఇలాంటివి ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటి ఒక వ్యాలిడ్ రీజన్ ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తారు. అందులో డిమాండ్ చేయడంలో కూడా తప్పు లేదు. అదే నేను ఏమంటున్నానంటే వాళ్ళకి అధికార దుర్వినియోగం జరుగుతుందని తెలుసు, ఈ ఎన్నికల్లో టీడీపీనే ఖచ్చితంగా గెలుస్తాదని కూడా వైసీపీ శ్రేణులకు, వైసీపీ అధినాయకత్వానికి తెలుసు, తెలియంది కాదు. కాకపోతే ఏంటంటే ఈ రోజు వీళ్ళు ఎన్నికలను బాయ్కాట్ చేసి ఉండొచ్చు బిఫోర్ ఎలక్షన్ కూడా. రేపు రాబోయేటువంటి రోజులలో మళ్ళీ స్థానిక సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పులివెందులలోనే ఎన్నిక నిర్వహించలేక చేతులు ఎత్తేసినాడు. రేపొద్దున వైసీపీ ఇంకా రాష్ట్రంలో ఏం లోకల్ బాడీ ఎలక్షన్స్ ను నిర్వహిస్తారు అనేటువంటి ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నిలబడదాము, పోరాడదాము, వాళ్ళు ఎన్ని అక్రమాలు చేస్తారో ప్రజల ముందు పెడదాము అనేటువంటి ఒక వ్యూహంలో కూడా వాళ్ళు ఎన్నికను పోటీ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఉన్న ఓట్ల సంఖ్య 10,600 అయితే దాంట్లో పోలైన ఓట్లు 7,000 చిల్లర అయితే దాంట్లో 6,000 చిల్లర టీడీపీకే రావడం, వైఎస్ఆర్సీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే రావడం, కాంగ్రెస్ కి 100 చిల్లరంతో కాంగ్రెస్ కూడా వచ్చినాయంటే మొత్తం ఓవరాల్ గా 11 మంది పోటీలో ఉంటే ప్రధాన పార్టీ కావచ్చు లేదంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఈ 2 తీసేస్తే మిగతా 9 మందికి ఇతరులు మొత్తం 0 అని చెప్పి ఫైనల్ గా ఇచ్చినటువంటి రిపోర్టు ఎలక్షన్ కమిషన్. అంటే మిగతా వాళ్ళకి అసలు కనీసం వాళ్ళ ఓటు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఓట్లు వాళ్ళకు కూడా పడే పరిస్థితి లేదా, లేదంటే ఓవరాల్ గా ఎన్నికలో మనకి ఏం కనపడుతుంటే మొత్తం రాజకీయమే కనపడుతుంది తప్ప
అంటే కడప అడ్డా అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం వైఎస్ అడ్డా కాదు. కడపలో కూడా మేము ఎక్కువ స్థానాలు గెలిచి రేపు నిన్న జనరల్ ఎలక్షన్ లో టీడీపీ సత్తా నిర్వహించినాము. అలాగే కడపలోనే మేము మహానాడు నిర్వహించినాము. కడపలోనే మాకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అనేటువంటి కోణంలో వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ యొక్క స్లోగన్స్ చెప్పాము. ఈ రోజు రేపటి నుంచి వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా పులివెందులో కూడా మా జెండా ఎగరేసినాము, మా మా లోకల్ బాడీ కైవసం చేసుకున్నాము అనేటువంటి కోణంలో ఒక మైండ్ గేమ్ లో వాళ్ళు దీన్ని చేసినట్టుగా కౌంటర్ అటాక్ గా మనం చూడాలి తప్ప, సో రేపు పొద్దున స్థానిక సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే పరిస్థితి ఉంటుందని కానీ, లేదా ఇలాగే ఎన్నికలను నిర్వహిస్తే కేంద్ర వ్యవస్థలు కానీ, సుప్రీంకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ప్రశ్నించాల్సి ఉంటుంది, పోరాడాల్సి ఉంటుంది. లేదా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ లోకల్ బాడీ ఎన్నికలను బాయ్కాట్ చేసినట్టు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మీరు ఎలాగుంగా బాయ్కాట్ చేయండి అనేటువంటి ఒక కాల్ ఇస్తారా, లేకపోతే గ్రామాలలో పోరాటానికి వైసీపీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేస్తారా? ఈ రోజు టీడీపీ ఎన్నిక ద్వారా టీడీపీ శ్రేణులకు ఒక మెసేజ్ వెళ్ళింది. ఎన్నిక జరిగినా ఎన్నిక జరగకపోయినా ఏకగ్రీవాలు, లేదా ఎన్నిక జరిగితే కూడా ఫలితం మన వైపే ఉండేలా ఒక ఈ ఎన్నికను తెలుగుదేశం శ్రేణులు భావించేటువంటి అవకాశం ఉంటది కాబట్టి, సో ఈ పరిణామాలను రేపు వైసీపీ ఎలా మార్చుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఓకే. కానీ గతంలో అక్కడ కడపలో వాళ్ళు తీసుకెళ్లి మహానాడు పెట్టుకున్నారు అంటే అధికారం ఉంది కాబట్టి, అధికారం ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకునే అవకాశం వాళ్ళకి ఉంది కాబట్టి కడప నుంచుకున్నారు, పెట్టుకున్నారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు. దానికేం మేము కడప మాదని చెప్పుకున్నంత మాత్రాన పోయిందేమీ లేదు. కానీ ఒక జెడ్పీటీసీ గెలిచినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి అడ్డాలో మేము పాగా వేశాము, జగన్మోహన్ రెడ్డికి ఆయన నియోజకవర్గంలోనే ఆయనకి ఏమీ లేదు, ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పినంత మాత్రాన ఇది 2029 ఎలక్షన్స్ కి పనికొచ్చే అంశమే అంటారా? దీన్ని సాగ్గా అదే నేను అదే అంటున్నా. ఇప్పుడు మాదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి లోకల్ బాడీ ఎలక్షన్లలో 70% 60% వచ్చినాయని వాళ్ళు చెప్పుకున్నా కూడా ఈ రోజు వాళ్ళ అధికారానికి దూరం అవ్వడం కనపడింది మనకు. ఆ రోజు నంద్యాలలో 2017లో ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచినా కూడా 2019లో వాళ్ళ అధికారం దూరం అవ్వడం మనకు కనపడింది. సో ఈ రోజు కేవలం ఒక లోకల్ బాడీలో కానీ, రేపు జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఈ రోజు గెలిచిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన రేపు 2029కి కూడా మేమే గెలుస్తామని కానీ, లేదా అదే ట్రెండ్ కొనసాగుతుంది అనడానికి రాజకీయాలలో ఒక గ్యారంటీ అనేది ఏం లేదు. పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్, మీకు తెలియంది కాదు. సో సమీకరణలు, ఈక్వేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ రోజు ఇంకా చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు అయితే వచ్చిండొచ్చు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు 40%, అది అంత చిన్న విషయం కాదని మనకు ప్రముఖ విశ్లేషకులు కానీ చాలా మంది సీనియర్స్ కూడా మనం అక్కడక్కడ మాట్లాడడం ఈ మధ్యన మనకు కనపడుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే టీడీపీ పార్టీ వచ్చి ఈ రోజు దాదాపుగా 15 నెలలు, 14, 16 నెలలు అవుతున్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ కేవలం వాళ్ళు మొదటి నుంచి అమలు చేయకుండా 2వ సంవత్సరమే అమలు చేయడం జరిగింది. మోర్ ఓవర్ వాళ్ళకి ఇంకా ఒక 3.5 ఏళ్ల పాటు చాలా ఛాలెంజింగ్స్ ఉన్నాయి. అంటే ఇవే పథకాలను వాళ్ళు అమలు చేస్తారా లేదా అమలు చేయరా? సో ఇలా ఎన్నో అంశాలు, సమీకరణలను బట్టి రేపు 2029 ఎన్నిక జరుగుతుంది తప్ప ఈ రోజు జెడ్పీటీసీలో పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, పులివెందుల్లోనే టీడీపీ కలిసింది అనేటువంటి అంశాల ఆధారంగా ఎన్నిక జరగదు కదా. జనరల్ గా సాధారణ ఎన్నికలు కావచ్చు, లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి. ఎన్నికల కమిషన్ లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ను వాడుకొని ఇద్దరు సమన్వయంతో ఎలక్షన్ జరుగుతాయి. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అసలు ఇన్వాల్వ్ అయిందా? అసలు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగాయా? లేదు ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ రోలు పోషించి ప్రభుత్వమే ఈ ఎలక్షన్ జరిపించిందా అంటే అసలు ఎలా చూడాలి సార్ జరిగిన పరిస్థితులు బట్టి చూస్తే? అదే సహజంగా మనకు ఉన్నటువంటి అనుభవం. ఇప్పుడు నాకు కూడా 45 సంవత్సరాల ఏజ్. సో నా ఏజ్ లో కూడా నేను దాదాపుగా చాలా జనరల్ ఎలక్షన్స్ అంటే నాకు బాగా గుర్తు 1999 నుంచి జనరల్ ఎలక్షన్స్ కానీ, లోకల్ బాడీస్ కానీ చూడడము, మన వంతు అక్కడ పాల్గొనడం, ఇలాంటివన్నీ నాకు కూడా అనుభవం మా గ్రామ స్థాయిలో, మా మండల స్థాయిలో. సో కాబట్టి అంతవరకు ఏంటంటే ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండేది, అపోజిషన్ ఉండేది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలంటే పార్టీల గుర్తు మీద జరగవు కాబట్టి సరే ఆ ఎన్నికలను పెద్ద సీరియస్ గా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉండేది కాదు ఒకప్పుడు. కానీ తర్వాత రోజులలో ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్లు అంటే పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి ఈ పార్టీలు మాకు ఇన్ని జెడ్పీలు వచ్చినాయి, మాకు ఇన్ని కార్పొరేషన్స్ వచ్చినాయని చెప్పుకోవడానికి పార్టీల యొక్క ఇన్వాల్వ్మెంట్, పార్టీ గుర్తుంటుంది. కానీ సర్పంచ్ ఎలక్షన్లలో ఎక్కడ కూడా పార్టీ గుర్తుండదు. ఇండిపెండెంట్ గా పార్టీలకు సంబంధం లేకుండా ఎన్నిక జరుగుతుంది కాబట్టి చాలా వరకు గ్రామాలలో ఒక 60 గ్రామాలలో అధికార పార్టీ ఉంటే ఒక 40 గ్రామాలలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా సర్పంచ్లుగా గెలవడం, సో ఇలాంటి వాతావరణం ఉండేది. అంటే ఎన్నిక చాలా నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించేది, జరిగేది.
సరే అక్కడక్కడ రిగ్గింగ్లు, అక్కడక్కడ పోల్ బూతులలో ఇంకులు వేయడము, కొంత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండేవి మనకి గతంలో పోలింగ్ బ్యాలెట్ ఉన్నప్పుడు. మళ్ళా తర్వాత రోజులలో మనకు ఈవీఎంస్ రావడము, ఇలా మన మన ఎవల్యూషన్ జరుగుతా ఉంది. సో ఈ రోజు ఈవీఎంల పైన కూడా మనం అనుమానాలు వ్యక్తం చేయడం, ఈవీఎంల పైన కూడా క్వశ్చన్స్, ఈవీఎంల పైన కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఎవరైనా కావచ్చు, అది జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చాలా నిష్పక్షపాతంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సినటువంటి సమయంలో సో ఇలాంటి అధికార దుర్వినియోగం, అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా, అసలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎందుకు ప్రజలు అంత భయపడాల్సి వచ్చింది. సరే ఒకవేళ వాళ్ళు గెలిచినా కూడా ఎలక్షన్ బాగా జరిపిండొచ్చు. ఈరోజు అధికార పార్టీ ఉంది, వాళ్ళు సూపర్ 6, 7 మేము అమలు చేసినాం అంటున్నారు. ఖచ్చితంగా ఉప ఎన్నికలలో సాధారణంగా అధికార పార్టీకి కొంత హెడ్జ్ ఉంటుంది అనేటువంటిది ఎప్పటి నుంచో ఉండే భావన. సో ఆ కోణంలో వాళ్ళు కొంత ట్రూగా ఎలక్షన్ జరిపి కూడా విజయాన్ని సాధించి ఉండొచ్చేమో, మనం తప్పు పట్టలేదు. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు ముందు కండూసివ్ ఎన్విరాన్మెంట్ లేదు. అంటే ఎలక్షన్ జరగడానికి ఒక ట్రూ అండ్ ఫెయిర్ వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేయలేదు కాబట్టి సో ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రభ గానీ, ఎలక్షన్ కమిషన్ పైన ఉండేటువంటి నమ్మకం కూడా ప్రజల్లో సన్నగిల్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయాలా, ఖచ్చితంగా ఇది రాజకీయాలకు సంబంధం లేదు అనేటువంటి కోణంలో ఎన్నిక నిర్వహించాలి. కానీ ఈ రోజు ఆ వాతావరణం ఉండే రాష్ట్రంలో అంటే మనం ఏదైతే ముందు చర్చించినామో గతంలో జరిగినటువంటి ఏకగ్రీవాలనండి, లేదా అంతకు ముందు జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం అనండి, సో ఇలాంటి అన్ని పరిణామ క్రమాల రూపమే ఈ రోజు ఒక పులివెందుల ఎన్నికగా చూడాలనేటువంటిది నా భావన. ఓకే. సరే, ఫైనల్ గా టీడీపీ అభ్యర్థికి లతారెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీ చూసుకుంటే నిజంగా గ్రౌండ్ లెవెల్లో లేదు గ్రామ స్థాయిలో అంత తీవ్రమైన వ్యతిరేకత ఉందనుకోవాలా? గతంలో సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకే పరిమితం అయిపోయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40% ఓటు బ్యాంక్ సాధించుకోగలిగింది. కానీ వాళ్ళ లోకల్ బాడీలో చూస్తే కేవలం 683 ఓట్లకే పరిమితం అయిపోయింది 10,600 ఓట్లు ఉన్నటువంటి ప్రాంతంలో. ఇప్పుడు వీళ్ళకి ప్రాధాన్యత తగ్గిందనుకోవాలా, లేదు గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి అట్లానే ఉంటుంది పరిస్థితి అనుకోవాలా? లోకల్ గా పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అదే అధికార పార్టీ ఏదైతే ఇప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడింది, నేను నా ఊటకు కూడా వినియోగించుకోలేనని చెప్పి అక్కడ ఎవరైతే వైసీపీ పార్టీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేసిన అభ్యర్థి ఎవరైతే తను ప్రకటించాడో మనకు దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది అక్కడ ఎంత ట్రూ అండ్ ఫెయిర్ గా ఊటకు జరిగింది, మేనేజ్మెంట్ ఎలా చేశారు అనేటువంటి వాటికి అక్కడ కనపడేటువంటి దృశ్యాలు కానీ వాళ్ళు చెప్పే స్టేట్మెంట్స్ మనకు రికార్డ్. అదే నేను అంటున్నాను కదా, అధికార పార్టీ నాయకులే ఈ రోజు గెలిచిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కుప్పంలో నువ్వు ఎన్నిక జరిపిన రోజు నీకు తెలియదా, ఆ రోజు నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినప్పుడు నీకు ప్రజాస్వామ్యం కూని అయినట్టు లేదా అంటే వాళ్ళు కూడా ఈ రోజు ఏం చెప్తున్నారు, ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు, అంటే ఒప్పుకుంటున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా. మీకు ఒక ఎసెన్స్ అక్కడ ఏంటి, ఎస్ ఈ రోజు మాకు అధికారం ఉంది, ఖచ్చితంగా మేము అధికార దుర్వినియోగం చేస్తాము, మాకుండే అధికారం అండతో మేము ఎలక్షన్లు నిర్వహిస్తాము, ఖచ్చితంగా టీడీపీనే కైవసం చేసుకుంటాది అనేటువంటి ఒక మెసేజ్ ను, ఒక సందేశాన్ని ఈ రోజు తెలుగుదేశం శ్రేణులకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి టీడీపీ పంపించింది అనేది నా భావన. కాబట్టి ఇంకా మనం అందులో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరికి ఎన్ని ఓట్లు రాలేదు, అసలు వీళ్ళు ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఎందుకు లేదు అనేటువంటి అంశాలు అప్రస్తుతం అనేది నా భావన. కానీ ఇక్కడ టీడీపీ ఒక లాజిక్ కూడా మాట్లాడుతుంది, ఎవరిని రానివ్వకుండా బూతుల్లో ఏజెంట్లు లేకుండా అన్ని మేమే చేసుకుంటే వైసీపీకి 643 ఓట్లు ఎలా వచ్చాయి అనే క్వశ్చన్ కూడా రైజ్ చేస్తుంది. ఇది ఎట్లా బాగుంటుంది, దీనికి ఏం చెప్పాలి అసలు? అదే సహజంగా నేను కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. అంటే టీడీపీకి గెలిచినా కూడా వైసీపీకి కూడా 600+ ఓట్లు రావడం కనపడింది. అసలు వైసీపీకి ఆ ఓట్లు వైసీపీ వాళ్ళే వేసారా, లేక వాళ్ళే కనీసం కొన్ని ఓట్లు కూడా వైసీపీకి పడితేనే ఈ ఎన్నిక గురించి బయట ఒక ప్రచారం జరుగుతుంది, అంటే డిపాజిట్ రాలేదన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే డిపాజిట్ రాలేదంటే సహజంగా మనకు ఒక ఫార్ములా ఉంటది కదా, దాని ప్రకారం ఓట్లు రావాల్సి ఉంటది. అంత లోపలనే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేసినట్టుగా వీళ్ళు చేశారేమో అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతాయి. కాబట్టి సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ ఈజ్ నాట్ ఏ స్మాల్ పార్టీ. ఆ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక బై ఎలక్షన్ లోనో లేదా ఒక ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన, లేదా ఈ ఎన్నికల్లో టీడీపీకి అధికారం వచ్చినంత మాత్రాన ఇది దీర్ఘకాలికంగా వైసీపీ పైన ప్రభావం ఉంటుందని కానీ, రేపు 2029 ఎన్నికల్లో వైసీపీకి ఇది ఏదో కుంగబాటుగా మారుతుందని కానీ ఇలాంటి హైపోథెటికల్ డిస్కషన్స్ కు తావులేదు. ఖచ్చితంగా ఈ రోజు టీడీపీ ముందర చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ రోజు టీడీపీ అధికారం ఉందని చెప్పి వాళ్ళు కొంత దుర్వినియోగానికి పాల్పడినా కూడా రేపు ప్రజలు అన్ని చూస్తుంటారు కదా, ఆ రోజు అదే దుర్వినియోగానికి పాల్పడినటువంటి వైసీపీ ప్రజలకు అన్నం పెట్టిన ప్రజలు సున్నం పెట్టడం జరిగింది. ఈ రోజు ఇదే టీడీపీకి కూడా రేపు ఈ రోజు అన్నం పెట్టినారు, రేపు ఇదే టీడీపీకి కూడా వాళ్ళు సున్నం పెట్టరని గ్యారంటీ ఏం లేదు కదా. పెద్ద వాళ్ళే ఓడిపోయినటువంటి నేపథ్యం, ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. మీరు ఇంకా తమిళనాడులోకి వెళ్తే
జయలలిత, కరుణానిధి వాళ్ళు ఇంతకంటే తక్కువ సీట్లతో కూడా గెలిచి మళ్ళీ తిరిగి వాళ్ళు పూర్తి సంపూర్ణ మెజారిటీలతో అధికారం రావడం జరిగింది తమిళనాడు తీసుకుంటే మనం. సో ఏదో జగన్మోహన్ రెడ్డి రేపు 13 వచ్చినంత మాత్రాన 11 వచ్చినంత మాత్రాన రేపు మళ్ళీ ఆయనకు ఛాన్స్ లేదని మనం కొట్టిపారేలేం. గతంలో టీడీపీ కూడా 23 వచ్చినాయి కదా, మళ్ళీ ఈ రోజు వాళ్ళకు కూడా మంచి నెంబర్ రావడం జరిగింది. అంటే ఈ పాలిటిక్స్ అనేటువంటిది ఏంటంటే ఎలా మారిపోయిందంటే, ఒకసారి ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఇంకా 4 ఏళ్ళు మిగతా ప్రతిపక్షం అనేది చాలా నిశ్శబ్దంగా ఉండాలా లేదా సైలెంట్ గా ఉండాలా, వాళ్ళు అన్ని మూసుకొని కూర్చోవాలా అనేటువంటి ఒక వాతావరణమే రాజకీయాల్లో కనపడుతుంది తప్ప ప్రజాస్వామ్యానికి అధికార పక్షం ఎంతో ప్రతిపక్షం కూడా అంతే ఉంటుంది. ప్రతిపక్షం ఉన్నప్పుడే, ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడే మనకు ప్రజాస్వామ్యం యొక్క విలువలు, రాజ్యాంగం యొక్క విలువలు ఉంటాయి అనేటువంటి వాటికి తిలోదకాలు ఇవ్వడం అనేటువంటిది మన రాష్ట్ర రాజకీయాల్లో గత 2 దశాబ్దాల నుంచి కొనసాగుతున్నటువంటి ఒక పరంపర. ఆ పరంపరలో భాగమే ఈ పులివెందుల ఉప ఎన్నిక మరీ పీక్స్ కు చేరినట్టుగా మనం చూడాలి అనేది నా భావన. జరిగినటువంటి పరిస్థితికి సంబంధించి ఇటువంటి ఎన్నికని రద్దు చేయండి, మరలా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగించండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళినటువంటి వైసీపీకి హైకోర్టులో ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మీరు ఎలక్షన్ కమిషనే మీకు సమాధానం ఇవ్వాలి, మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, హైకోర్టు దీంట్లో జోక్యం చేసుకోదు అని. కానీ ఎలక్షన్ కమిషన్ ఏ మాత్రమైనా స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు స్పందిస్తుందా అంటే ఫైనల్ ఏం చెప్తారు సార్? అంటే సహజంగా ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి సమాజంలో ఉండేటువంటి హక్కు ఏంటి? దీక్షలు లేదా ధర్నాలు లేదా ప్రొటెస్టులు చేస్తారు, లేదా తర్వాత కోర్టుల దగ్గరికి వెళ్తారు, కోర్టుల్లో కేసులు వేస్తారు. సో ఆ రకంగా వాళ్ళు ఏం చేశారు, ఈ ఎన్నిక పైన మాకు అనుమానం ఉంది, రీపోలింగ్ చేయండి, లేదా 2 ప్లేస్లలో మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అడగడం జరిగింది. వాళ్ళు మాత్రం కేవలం 2 బూతులలోనే వాళ్ళు రీపోలింగ్ కు అలౌ చేశారు, మిగతా ప్లేస్లలో వాళ్ళు చేయడం లేదు. అంటే మొత్తం ఎన్నిక పైన మాకు నమ్మకం లేదని చెప్పి వాళ్ళు కోర్టులో మళ్ళీ ఈ రోజు ఫైల్ చేయడం జరిగింది. కోర్టు కూడా ఏంటంటే, మీరు ఎన్నికల కమిషన్ దగ్గర మీరు మీ అభ్యర్థనను మీరు చెప్పుకోండి అని చెప్పి కోర్టు కూడా తిరస్కరించినట్టుగా వాళ్ళ పిటిషన్ వార్తలు కనపడుతున్నాయి. అంటే నేను ఏమంటానంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంటే ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా, దీక్షల ద్వారా, ధర్నాల ద్వారా ప్రశ్నిస్తూనే మనకు ఉండేటువంటి వ్యవస్థల ద్వారా, కోర్టుల ద్వారా ప్రశ్నించడం అనేది ఒక వెసులుబాటు కాబట్టి, సో వాటిని వినియోగించు ముందుకు వెళ్ళడమే తప్ప మనం ఏదో ఈ రోజు జరిగిందని చెప్పి, లేదా ఓడిపోవడము, లేదా అధికార దుర్వినియోగం అని చెప్పి ఇంట్లో కూర్చోవడం అనేటువంటిది రాజకీయం కాదు కదా. ఖచ్చితంగా పార్టీకి తెలుసు, వాళ్ళు కూడా మానసికంగా అన్నిటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లో కానీ, నిన్న ఎన్నికల్లో కానీ ఎన్నిక జరిగి ఉంటుంది, ఎన్నిక చేసి ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఇక్కడ జరిగిన లోపాలను, ఇక్కడ జరిగిన అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందు చేసే ప్రయత్నం చేస్తూ అధికార పక్షాన్ని ఎండగట్టడం అనేది ఒక ప్రధాన ప్రతిపక్షంకు ఉండే వెసులుబాటు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది తప్ప ఈరోజు కోర్టు తిరస్కరించినా లేదా ఎలక్షన్ కమిషన్ సరిగా ఆన్సర్ చేయకపోయినా నెక్స్ట్ వాళ్ళకు ఉండేటువంటిది ప్రజల దగ్గరికి మీడియా ద్వారా, వాళ్ళకు ఉండే వేదికల ద్వారా ప్రజల ముందు వివరించడం అనేటువంటిది ఒక అవకాశం, ఒక వెసులుబాటు ఉంది కాబట్టి, సో దాని ద్వారా వాళ్ళు పోరాటం కొనసాగిస్తారు అనేది నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రామ్నాథ్ కంపమల్ల గారి విశ్లేషణ. ఎలక్షన్ జరిగిన తీరుకు సంబంధించి కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావాలకు సంబంధించి కావచ్చు. ఇది నాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.